కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామాలు దేనికి సంకేతం అనుకోవాలి సార్? ముందుగా ఒకసారి బయట చూద్దాం సార్. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళా కేసీఆర్ గారి పాలన వస్తే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. ఇలా రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళా కేసీఆర్ గారి పాలన వస్తే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు ఏముంది, రాజకీయ నాయకులు పార్టీలు మారినప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు కదా. ఇదే జీవన్ రెడ్డి రాజ్యసభ సీట్ ఇస్తే ఏమంటాడు, రేవంత్ పాలన చాలా అద్భుతంగా ఉంది, కాంగ్రెస్ పాలన చాలా బాగుంది, కేసీఆర్ను ప్రజలు ఇంకా నమ్ముతలేరు అనేవాడా కదా. లేదు జీవన్ రెడ్డికి కౌన్సిల్లో సీట్ ఇచ్చి మంత్రి చేస్తే అనేవాడా కదా. సింపుల్ థింగ్ కదా. ఆయనకు పొలిటికల్ రీహాబిలిటేషన్ జరగలేదు, రాజకీయ పునరావాసం. పైగా ఆయన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్లో చేరాడు. ఇది పంచాయతీ. దీనికి ఇంకేదో పొలిటికల్ కలర్ ఇచ్చినందుకు అదేదో రేవంత్ ప్రభుత్వం మీద ప్రజలంతా వ్యతిరేకత ఉన్నారు, కేసీఆర్ రావాలని కోరుకున్నారు అంటే మీకు పదవులు ఇస్తే ఒక రకంగా మాట్లాడతారు, పదవులు ఇవ్వకపోతే ఇంకో రకంగా మాట్లాడితే ప్రజలు చూస్తలేరా. జీవన్ రెడ్డి ఈజ్ నాట్ ద ఫస్ట్, ఈజ్ నాట్ ద లాస్ట్. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని పదవులు వచ్చాయి, కానీ రాజకీయ నాయకులు ఏంటంటే అన్ని పదవులు నాకే రావాలి, ఎప్పుడు నాకే కావాలి, ఇంకోటికి ఇవ్వద్దు అని కోరుకుంటారు. ఇది ఇక్కడ ఒక్కటి జరిగింది కాదు, ఆయన ఒక్కరి కేసు కాదు. ఇప్పుడు అన్ని పార్టీలు ఇలా పినాయిపదారులే. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా 2021లో పోటీ చేసినప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డికి ప్రచారం చేస్తూ మీడియాలో వచ్చింది, ఈ నాగేశ్వర అనే అతను కేసీఆర్ పెట్టిన క్యాండిడేటు, ఈయన కేసీఆర్ మనిషి అన్నాడు. విచిత్రమైన, నేను ఎక్కడున్నప్పుడు ఆయననేమో కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానికి సంతోషం అవుతుందని చెప్పి కేసీఆర్ అవుతున్నాడు. ఎల్ రమణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే 10 టీవీలో నేను ఆయన ఇతర అభ్యర్థులు ప్యానల్ డిస్కషన్ ఉన్నాం. ఇతను కేసీఆరే పెట్టిండు, నాగేశ్వర్ ఇండిపెండెంట్ కాదు, కేసీఆర్ పెట్టిండు అని చెప్పి అన్నాడు. కేసీఆర్ గెలిపించడానికే బీఆర్ఎస్ పనిచేస్తుంది అని. ఎల్ రమణ ఎక్కడున్నాడు ఇప్పుడు? బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ. నాగేశ్వర్ ఎక్కడున్నాడు? నాగేశ్వర్ ఇప్పుడు ఆ కేసీఆర్ నైనా రేవంత్ రెడ్డి ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా. ఎంత అన్యాయంగా నా మీద ప్రచారం చేశారంటే, నేను కేసీఆర్ పెట్టిన మనిషిని చెప్పి ఆఖరికి నన్ను ఓడించారు. ఎవరు గెలిచారు? బీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ నన్ను పెడితే బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ వాళ్ళు అదే ప్రచారం, అందరూ అదే ప్రచారం, వేరే ప్రచారమే లేదు. నాగేశ్వర్ కేసీఆర్ మనిషి, లేకపోతే నేను గెలిచేవాడిని ఎమ్మెల్సీగా 21లో. ఆ రోజు కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత నన్ను ఎఫెక్ట్ చేసేలా ప్రచారం చేశారు. బీజేపీ అదే ప్రచారం, కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, తెలుగుదేశం నాయకులు ఎల్ రమణ అందరూ అదే క్యాంపెయిన్. మొదలు నా మీద క్యాంపెయిన్, వాళ్ళు కొట్టుకుని మానేసి. ఎందుకంటే నేను అంతకుముందు 2 సార్లు గెలిచాను ఆ సీట్లో. ఇంత క్యాంపెయిన్ చేసినా కూడా నాకు 58,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ 33,000 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డి క్యాంపెయిన్ చేసిన చిన్నారెడ్డికి 33,000 ఓట్లు వచ్చాయి. ఎల్ రమణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పట్టుకొని 5,000 ఓట్లు వచ్చాయి. నాకు 58,000 ఓట్ల ఇండిపెండెంట్ పోటీ చేసి. అంటే రాజకీయ నాయకులు ఎట్లుంటారో ప్రజలకు అర్థం కావాలి. అన్ఫార్చునేట్లీ ఆ రోజు నమ్మారు విద్యావంతులకు కూడా వీళ్ళ ప్రచారానికి. ఇక నాగేశ్వర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ దగ్గర కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సంతోషమవుతోంది. కేసీఆర్ చాలా గొప్ప సీఎం, కేసీఆర్కు నాకు 4.5 దశాబ్దాల ఫ్రెండ్షిప్, కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను నేనంటా అన్నా. జీవన్ రెడ్డి అన్నాడు, ఎల్ రమణ అన్నారు కదా. మరి వాళ్ళేమో నా మీద కేసీఆర్ మనిషిని ముద్రేసి లాభం నన్ను ఓడించి వాళ్ళు పోయి కేసీఆర్ దగ్గర ఉన్నారు. నేను ప్రజల దగ్గర ఉన్నా కదా.